నాకు పడకుండా ఎందుకో సడన్గా మేలుకు మేలుకు చేసిండు కాలక్కడ వచ్చి. అలా అని నేను వచ్చి ఇట్లా చూస్తున్నా, రావణుడు ఎడలేడు, అన్నలతో కూడా పడుకోలేడు. ఏమైందా అనిపిస్తే బయట ఎవరితో వాడతా అంటారు కదా, సంథింగ్ ఏదో తాతులు. చూడండి ఎట్లా మాట దిగ్గులో అందరు పెట్టుకుంటా పోతా, అందరు నా లెక్క అనుకున్నావా? ఆయన ఎందుకు పడుతుంది? ఎవరు చెడిపోయాడు? నేను తాయి నువ్వు చూసినావా? నువ్వు బాగానే ఉంటున్నావు కదా. నేనేం బాగుంటున్నావా? నువ్వు చేసి తప్పు నా మీద వేస్తున్నా అంటే నువ్వు చేసి ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు నేను చేసినట్టే నన్ను నిందించుకోవాలి. నేను ఏం తప్పు చేసిన? నేను ఏం తప్పు చేసిన? అదే ఏ రోజు నీకు చెప్పడం మర్చిపోయాను. అన్నం కదా అమ్మ ఫోన్ వచ్చింది, ఎవరని ఫోన్ లేపి హలో ఇట్లా మాట్లాడుతుంది. నేనేమైతా నీకు నీకు తెలియదా? నేను చెప్తేనే నీకు తెలుస్తుందా? మరి నీకెందుకు మతి మార్పు వచ్చింది. నీకెందుకు అంటున్నానండి? మళ్ళీ నీకెందుకు మట్లా చేతులు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు చేతులు? టైం ఏమో చూపిస్తున్నా కానీ టైం ఎంత అవుతుందో 4 అవుతుంది. నాకు పడకుండా ఎందుకో సడన్గా మేలుకు చేసిండు కాలక్కడ వచ్చి. అలా అని నేను వచ్చి ఇట్లా చూస్తున్నా, రావణుడు ఎడలేడు, అన్నలతో కూడా పడుకోలేడు. ఏమైందా అనిపిస్తే బయట ఎవరితో వాడతా అంటారు కదా, సంథింగ్ ఏదో తాతులు. అసలు ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటుండు. ఫామ్ హౌస్లో కూడా అసలు అంత మాట్లాడలేదు, అసలు ఏం చేయలేదు, పక్కన నుంచి లేదు. నేనేమన్నా అంటే దూరం వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఏమో ఏం చేస్తున్నావు అడుగుదాం. ఎందుకో అసలు నేనేం తప్పు చేసినా నాకే అర్థం అవుతలేదు. చూడండి ఎట్లా నిద్ర లేదు, ఏం లేదు, ఏం చేసలేడు. ఆడ కూడా పడుకోలేడు, వీడికి వచ్చి అలవాటు నేర్చుకుంటుండు. ఏం కాదు, ఇట్లా రావాలి, ఇట్లా ఇట్లా ఇక్కడ కూర్చోంటున్నాడు. నీకు లేదు లేదు మాట్లాడే గురించి కాదు కానీ షాకింగ్ న్యూస్ చెప్పాలి అంటే అందుకే అంటున్నారు. ఒకటి చెప్పాలి, నాకు ఇట్లా ఫోన్ చేసి చెప్పినందుకే చెప్తున్నాను. నీకు చెప్తుందా ఎట్లా ఉంటుంది
గ్లాస్ పెట్టి కొడితే కింద తిప్పి రారా పని చేయరా ఇక్కడ కూర్చొని ఆమెకు చెప్తా ఇక్కడ కూర్చొని చెప్తా అర్జెంట్ మాట ఎవరు తాగిండు నేను తాగలే మీరు చూడలేదా తాగలేవా తాగలేవా టైం అయిపోయింది ఈ టైంలో ఏం చేస్తున్నారు నేనేం చేస్తున్నా అక్కడ కూర్చున్నా టైం ఎంత అవుతుంది షుగర్ అయిపోయింది నువ్వు ఇక్కడ పడుకున్నావు ఇక్కడ పడుకున్నావు నాతో పాటు నిద్ర వస్తలే అని కూర్చున్నాను ఎందుకు వస్తలేదు నిద్ర ఉత్త కూర్చొని ఏమవుతుంది ఇగో అన్నం తింటలేవు ఫోన్ ఇస్తా కొడుతుంది నీకేమవుతుంది ఎట్లా నాకు కొత్త ఫోన్ కదా అందుకే ఎందుకంటే ఇది సరే కానీ 4 అవుతుంది టైం ఫ్రై అన్నం తినలే పొద్దున సాయంత్రం అన్నం తినలే చికెన్ నీకు నచ్చినట్టు నువ్వైతే మంచిగా ఉంటున్నావు కదా ఏమైందా ఏం చేస్తున్నావు నేనేం చేస్తున్నా అది ఎందుకు కూర్చున్నావు అన్నకి ఆయనకేం చెప్తావు నీకు తిడతాము నేను అందరు తిట్టుకుంటా పోతా అందరు నా లెక్క అనుకున్నావా ఆయన ఎందుకు పడతాను చెడగొట్టేటోళ్ళు ఎవరు ఉన్నా సరే తిడతా సార్ ఎవరు చెడిపోయాడు నేను తాయి నువ్వు చూసినావా చూడలేరా నేను తాగలేని అంటే నేను అడుగుపోయేలా తాగలే తాగకుండా నేను కిటికీలు చూడలేనా నేను ఇక్కడ పడుకుంటే వాడు అక్కడ కొడుతున్నాడు పాలు కొడుతున్నాడు అని చెప్పి నాకు నిద్ర అలవాట్లు ఎందుకు నేర్చుకుంటున్నారు అవును ఒక మాట నాకు చెప్పు ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు ఎవరి గురించి నువ్వు బాగానే ఉంటున్నావు కదా నేనేం బాగుంటాను అవ నువ్వు చేసే తప్పులు నా మీద వేస్తున్నా అంటే నువ్వు చేసి ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు నేను చేసినట్టే నన్ను నిందించుకోవాలి నేను ఏం తప్పు చేసిన నేను ఏం తప్పు చేసిన పిల్లతోటి చేయలేవా రీల్స్ ఫొటోస్ పిల్లతో రీల్ చేసిన సరే ఏమీ నా జీవితం మొత్తం అదొక అయిపోతుంది తప్పే మాట ఇప్పుడు వీళ్ళకి అడుగుదాం నువ్వు చేసిన తప్పే నేను చేస్తా ఒక అబ్బాయితో రీల్ చేస్తా అది నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్తో రీల్ చేస్తా అట్లా నువ్వు దిగినట్టే అమ్మాయితోటి అబ్బాయి పక్కన నించొని మేడకాడ ఇట్లా తల పెట్టుకొని ఫోటో దిగుతా దిగి నువ్వు పోస్ట్ చేస్తావు అప్పుడు నీకు ఎట్లుంటుంది నేను నువ్వు చేసా నేను చేయ నువ్వు బ్యాడ్ అవ్వను ఎవరి ముంగట నేను ఎందుకు బ్యాడ్ నేను అడగట్లా ఎందుకు అది ఎందుకు పెడుతున్నావు ఇది అప్లోడ్ అవుతుంది ఇప్పుడు అది ఎందుకు చూస్తాం ఎట్లా అప్లోడ్ ఇగో రావాలి నేనేమి నీకు అందరిలాగా మోసం చేసి చేయలేదు మా ఇంట్లో ఏం అడుగుతాను ఎవరు ఫోన్ చేసినారు ఏం అడుగుతాను అది చెప్పు ఇదే ఎవరు నేర్పించారని అడుగుతున్నా నేను తాగలేను అన్నప్పుడు తాగలేను నేను అదే ఏ రోజు నీకు చెప్పడం మర్చిపోయాను అన్నది కదా అమ్మ ఫోన్ వచ్చింది ఎవరని ఫోన్ లేపి హలో ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడి ఎవరు నంబర్ నాకు పిచ్చి దెంగింది అనుకో దాని మీద నంబర్ పెట్టేస్తాను నువ్వు మాట్లాడినావు కదా నేను నువ్వు మాట్లాడినావు లేదా నంబర్ వచ్చింది లేపి ఇట్లా పెట్టిన ఎవరు అన్నాను పర్సన్ అనుకొని మా ఇంట్లో చేసిన ఎవరు చేసిన అనుకొని ఇట్లా ఫోన్ లేపిన ఎవరు అన్నా మాట్లాడుకునేది మళ్ళీ నేను ఎప్పుడైనా మాట్లాడినా దొంగతనం ఎప్పుడైనా మాట్లాడినా నీ చేతిలో ఫోన్ ఉంది నంబర్ కూడా అన్నీ ఉంటది కదా ఫోన్ చేసుకొని అడుకునేది ఉండే ఛార్జింగ్ పెట్టిపోతే అలా ఇది వచ్చింది మీ ఫోన్ కి మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు డౌట్ ఉన్నప్పుడు మళ్ళా ఫోన్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నేను డౌట్ పడుతున్నా ఆ నంబర్ పెట్టేసుకో నేను తప్పు చేసినా కదా పబ్లిక్ పెడితే పబ్లిక్ లో పెట్టేసా నేను నాకు అరే అవి ఎవరు చేసినా నాకేం సంబంధం ఏమైనా నంబర్ రావా కొత్త నంబర్ లేవు రావా దానికి సేవ్ ఉండేనా ఎవరో చేస్తే వాళ్ళు హలో అన్నందుకు నా పైన డీపీ చెక్ చేసిన అన్ని చెక్ చేసిన అట్లా పిల్ల అది ఎవరితోటి అమ్మాయితో మాట్లాడతా ఆ పిల్ల నంబరే ఉంది సరే నేను చేసిన నా ఫోన్
నేను చేసినానా నేను చేసినానా నేను చేసిన అటు నుంచి వచ్చింది ఆ ఫోన్ ఏం కాల్ నుంచి చూపిస్తావు అలా ఫోన్ ఛార్జింగ్ పెడితే నువ్వెందుకు ఉంటున్నావు నా ఫోన్ మళ్ళా అంటే మీరు ఎంతమంది అమ్మాయితో ఎంతమందితో చేసినా ఏం చేసినా మాట్లాడుకునేదా వాళ్ళ నువ్వు అడిగేది ఉండే రావుడు నీకు ఏమవుతాడు ఏం చేసినాడు వాడు నీతో మాట్లాడుతున్నా లేదా అని అంటే అంటే ఏంటిది ఈయనకి అవి ఆన్సర్స్ అవి రీలు ఫొటోస్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నన్ను దూరం పెడుతుండు నాతో మాట్లాడుతున్నాడు ఇక కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటుండు బాబా ఏం కథలు ఆడుతున్నారా నువ్వు యాక్టింగ్ ఏం చేస్తున్నావు చెప్పాలి నేను యాక్టింగ్ నాకు ఉన్నది మాట్లాడతా లేని అర్థమవుతుందా నీకు ఫోన్ వచ్చినప్పుడు లేపి నువ్వెవ్వరు రావని నీకు ఎట్లా పరిచయము ఎందుకు అది అడిగేది ఉండే నీకు అంత ఉన్నప్పుడు నమ్మకం లేనప్పుడు నువ్వు అడిగేది ఉండే మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు నా క్వశ్చన్లు అదేదో కొత్త నంబర్ అంటున్నావు ఆ కొత్త నంబర్ నాకేం తెలుసు మళ్ళీ నా ఫోన్కి వస్తే నాది అయిపోతుందా ఇంత అమ్మాయికుళ్ళకు మాట్లాడక అర్థమవుతుందా అందరి ముంగట నువ్వు అమ్మాయికుళ్ళకు నేనే మోసం చేసినట్టు ఉంటున్నావు అర్థమవుతుందా ఎట్లున్నా మళ్ళీ ఎట్లున్నా ఉండదు మాట్లాడే మాట్లాడుతున్నా నా నంబర్కి ఫోన్ వచ్చింది సరే ఒప్పుకుంటా నువ్వు మాట్లాడేది ఉండే మళ్ళీ అడిగేది ఉండే నన్ను లవ్ చేసినప్పుడు ఏమన్నా అంటే ఏ అమ్మాయి చూడలేను ఎవరితో మాట్లాడలేను నాకు అమ్మాయిలు అంటేనే పడరు నేను అమ్మాయిలు అందరికి అక్క అని పిలుస్తా అన్నాడు అట్లా ఉంది కాబట్టి నేను ప్రపోజ్ చేసి ఇన్స్టాగ్రామ్ మా ఇంట్లో వదిలేసి ఇక్కడికి వస్తే వీడి దగ్గరికి వీడు ఇట్లాంటి కథలు పడుతుంది ఇప్పుడు ఈయనకి ఏమనాలి నేను ఎట్లాంటి కథలు చెప్పు ఎట్లాంటి కథలు అమ్మాయితో రీల్ చూడడము నవ్వడము ఇట్లా అనడము ఇంకా ఫొటోస్ ఇట్లా దిగడము ఎవరు పడతారు నువ్వు మొత్తం టాపిక్ చెప్పే దాంట్లో ఏముంది రీల్ ఒక్కటి ఇంకేం లావడం చూసినావా నేను తాగడం రాకపోతే నాకు పొద్దు భయం చెప్పాలా అడిస్తుంటే పడుకుంటావా నేను పోతాను ఏడిపోతావు మళ్ళీ ఏంది మళ్ళీ ఇట్లా కథలు పడుతున్నావు కెమెరా పెట్టి నువ్వు ఏం పెద్ద యాక్టర్ అనుకుంటావు ఏమంటున్నావు చేతులు లేవు మాట్లాడద్దు అనుకునే మాట్లాడతలేను సరే మోనికా గారు నీకెందుకు నేను ఎవరిని నీకెందుకు నేను తిననప్పుడు లేనిది ఇప్పుడు తాగినప్పుడు వచ్చింది నీకు నేను తిననప్పుడు నీకు రాలేదా నాకేమొద్దు సార్ నువ్వేం తప్పేయలే సరే నేనేమైతా నీకు నీకు తెలియదా నేను చెప్తేనే నీకు తెలుస్తుందా మరి నీకెందుకు మతి మార్పు వచ్చింది నీకెందుకు అంటున్నానండి మళ్ళీ నీకెందుకు మట్లా చేతులు ఎందుకు ఇస్తున్నావు చేతులు కొడతా కొద్ది పడతా అనుకుంటున్నాను ఎందుకు కొడుతున్నాను చేతులు ఎందుకు వేస్తున్నావు అని అడుగుతున్నా నేను ఎందుకు చేతులు వేస్తున్నాను మనం ఎందుకు ఏమనాలి మళ్ళీ నీకు ఏమనాలి ఫామ్ హౌస్ వచ్చి ఏం చేసినావు వాడు ఏం చేసినా నీ పాటికి నువ్వు ఉన్నామని చెప్పినానా నువ్వు ఎందుకు గెలికినావు వాళ్ళని ఎందుకు గెలికినావు ఆ పిల్లెవరు ఒకటే అరుస్తున్నావు తర్వాత నా రూమ్ కాడికి రాలేవు నేను ఏడో కూర్చుంటాడు అడగలేవు నన్ను స్వతహించలేవు జస్ట్ మాట్లాడినా నువ్వు నేను ఇట్లా వస్తున్నా నువ్వు వెళ్ళిపోతున్నావు తిందాం రారా అని మాట్లాడితే అటు ఇటు తిరుగుతున్నావు స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నావు ఆడుకుంటున్నావు అన్నీ చేస్తున్నావు నువ్వు అది తిన్నావు కదా తిని మంచి పడుకున్నావు కదా అవును నేను పంట నా ఇష్టం అది నీ ఇష్టం అన్నప్పుడు నా ఇష్టం ఇది నీకు లవ్ అనేది నీకు తెలియదు లవ్ ఎట్లా చేయాలా ఎట్లా అమ్మాయితో ఎట్లా మాట్లాడాలా మీ ఏమంటారు అమ్మాయితో ఎట్లా ఎక్స్పర్ట్గా మాట్లాడాలా ఆమె బాధను ఎట్లా అర్థం చేసుకోవాలి అవేం నీకు నేర్పని మీ అమ్మ అర్థమవుతుందా ఇప్పుడు ఎంత కూల్గా మాట్లాడినా నువ్వు ఎందుకు చేసినావు మళ్ళీ ఎందుకు చేసినావు అంటే నువ్వు ఇష్టం నువ్వు ఎన్ని కొట్టినావు ఎన్ని తిట్టినావు ఎన్ని అవమానించినావు దానికి నేను ఏమనొద్దు జస్ట్ నీకు ఇట్లా చంప మీద కొడితే నీది మాత్రం జస్ట్ నీది లవ్ కాదు కానప్పుడు కానట్టే ఉండే సరే నీకు లవ్ కూడా దొరుకుతుంది అడిగే నేను వెళ్ళిపోయినా అనుకో కుక్కలా ఏడుస్తూ అర్థమవుతుందా ఇంత కూడా ఇది లేదు మనిషికి ఎంత తీసుకున్నారా నీకు ఎంత చెప్పు ఏం చూసుకున్నావు నేను చూసుకోలేనా నన్ను ఒక్కదాన్ని చూసుకున్నావు మళ్ళీ ఒక్కదాన్ని ఒక్కదానికి బాధ ఉంటుంది నాకు బాధ లేదు మళ్ళీ మళ్ళీ ఈ టైం వరకు నేను పడుకోకుండా కూర్చున్నా అంటే నాకు తెలుసు నాకు ఏమవుతుందో నాకు అంటే ఆ పిల్ల దొరుకుతలేదు ఆ పిల్ల నేను కోపం తెప్పి కోపం రాదు
ఆ పిల్లనే కావాలనుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇప్పుడు మాట్లాడుకుంటూ ఆ పిల్ల కావాలనుకున్నా దూరం కొంచెం 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 దూరం పెడుతున్నావు. నువ్వు పుండు మీద కారం చల్లినట్టు ఆ పిల్ల రీలు 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 ఇగో ఏంది? ఏదో ఒక రోజు రావాలి సార్, రీలు రీలు నాకు అంటున్నా తప్పు అయిపోయింది. ఏదో ఒక రోజు నేను వదిలేసి నేను వేరే అబ్బాయితోటి తిరిగి ఉన్నాను అనుకో, అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అప్పుడు నిమిషం నిమిషం ఆలోచించుకుంటే ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిపోతావు. నువ్వు ఉండగలవా? ఇంత కూడా రాను. అరే నేను ఉండగలను, నాకు తెలుసు అది. నువ్వు పోతావు వేరే అబ్బాయి దగ్గరికి? నేను వెళ్తా అని చెప్పిన అంతే. నీకు నీ మనసులో అవన్నీ ఉన్నప్పుడు పో. ఇవన్నీ పెట్టే కొంకలు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ రీల్ ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు అవుతున్నావు పెట్టావు. నీకు తిరగాలనిపిస్తుంది, పొగరుంది, అందం ఉంది, అది ఉంది, ఇదంతానే ఎదుగుతున్నావు బైక్. ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరికి అందం ఉంది, ఏముంది, ఏం మాట్లాడదావు నీకన్నా అర్థమవుతుందా? నువ్వు ఏం గొడవ పెట్టుకుందామని వచ్చినావు నాకు అడిగి. నువ్వు నీకు ఏమైతుంది ఇప్పుడు? నేను చోట ఉన్నప్పుడు పోమన్నా నువ్వు నాకు అడిగి వచ్చినావు, నేను నీకు అడిగి రాలే. అర్థమవుతుంది, నా ఇల్లు అర్థమవుతుందా? నేను బయటకు పోవాలి ఇప్పుడు. మాటలు అంటవే మనసుకు దాక్తాయి, పోతా ఉంది. మీరు మాట్లాడినప్పుడు లేదు కానీ మేము మాట్లాడినప్పుడు వచ్చింది. నీ ఇల్లు కదా, నేను వెంటనే పోయి ఏమన్నా అయితే మాట్లాడుకో, మా ఇంట్లో